బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. మోటు, అరే మోటు, ఎంతసేపు స్నానం చేస్తావు? కింద పెళ్లి మొదలు పెట్టేస్తారు. అరే పతులు, మీరందరూ ముందుగానే స్నానాలు చేసేశారు, కానీ నన్నెందుకు ఇంత తొందర పెడుతున్నారు? ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. పదండి. అయితే మోటు స్నానం చేస్తున్నాడా? నా మెదడు లేని బ్రెయిన్ లో ఒక అద్భుతమైన ఐడియా బయటకు వచ్చింది. చాలా మంచి ఐడియా. పెళ్లి లడ్డు తిన్నవాళ్ళు కష్టపడాలి, తినని వాళ్ళు కష్టపడాలి. కానీ అసలు ఆ లడ్డూలో ఏముంది? దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మావా, అరే ఈ నీళ్ళేంటి ఆగిపోయాయి? నీళ్ళు ఎవరైనా మోటార్ ఆన్ చెయ్యండి. అయ్య బాబోయ్! పతులు, పెద్దన్నయ్య, చింగం గారు, అరే మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియడం లేదు. ఇప్పుడు నేను ఎవరిని సహాయం అడగాలి? ఎవరిని హెల్ప్ అడగాలి? నీళ్లు కావాలి. అరే చూస్తుంటే ఈ రూమ్ లో ఎవరూ లేనట్టున్నారు. అందరూ కిందకి వెళ్ళుంటారు. త్వరగా వెళ్ళి నేను ఈ బాత్రూమ్ లో స్నానం చేస్తాను. స్వీటీ, త్వరగా రెడీ అవ్వు. ఊరేగింపు మొదలైందట. మా కాబోయే బావగారు వచ్చేస్తూ ఉంటారు. అలాగే, చాలా అలసిపోయాను, స్నానం చేసి వచ్చేస్తాను. సారీ సారీ, నా మాట వినండి. ఎక్కడికి పారిపోయాడు? ఎటు వెళ్ళిపోయాడు? ఈ పక్క నుంచే వచ్చాడే. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరి కోసమైనా వెతుకుతున్నారా? ఒక అతను పెళ్లి కూతురు రూమ్ లో దొంగతనం చేయడానికి వచ్చాడు. అతన్నే వెతుకుతున్నావు. డోంట్ వరీ, వాడెక్కడికి తప్పించుకుంటాడు. నేను ఒక ఆర్టిస్ట్ ని. వాడు ఎలా ఉంటాడో వాడు రూపురేఖలు మాత్రం నాతో చెప్పండి. ఆ తర్వాత నేను వాడు బొమ్మ గీస్తాను. తను చాలా లావుగా, పొట్టిగా ఉన్నాడు. తనకి జుట్టు తక్కువగా ఉంది, గుండ్రని మొహం, ఇంకా పెద్ద మీసాలు. ఇప్పుడే ఒకే ఒక్క నిమిషంలో వాడు ఫోటో వేసిస్తాను. అతను ఇలాగే ఉన్నాడా? అవునవును, వీడే వీడే. అతను ఇప్పుడే ఈ రూమ్ లోకి పారిపోవడం నేను చూశాను. ఏంటి? డోర్ ఓపెన్ చేయి, త్వరగా ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, త్వరగా. సారీ, ఎక్కడున్నావు? నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. మన రూమ్ లో నీళ్ళన్నీ అయిపోయాయి. దాంతో నేను పొరపాటున పెళ్లి కూతురు రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఆ అమ్మాయిలందరూ నన్ను చూసి నన్ను కొట్టడం మొదలు పెట్టారు. అంతసేపు స్నానం చేసావు, ఇరుక్కుపోయావు. నువ్వు ఆ రూమ్ లోనే ఉండు, మేము ఇప్పుడే వస్తాం. ఓపెన్ చేయి. ఏమైంది చెల్లెల్లారా?
అక్క నువ్వు రావడం మంచిదయ్యింది. నా రూమ్ లోంచి ఒక దొంగ పారిపోయి ఈ రూమ్ లో దాక్కున్నాడు. ఈ తలుపుని బద్దలు కొట్టు. తలుపు విరగొడతారా? తలుపు విరిగిపోతే తర్వాత అమ్మాయిలు వచ్చి నన్ను కొట్టేస్తారు. వాడేంటి పారిపోయాడు? ఇక్కడ లేడు. ఓ నో, పారిపోయినట్టున్నాడు. మేడం ఆ కిటికీ దగ్గర కూడా ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే అక్కడ కూడా దాక్కొని ఉండొచ్చు. చూడండి. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. పట్టుకోండి పట్టుకోండి, వీడిని పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా! అరే ఎటు వెళ్ళిపోయాడు? ఓహో, పారిపోయినట్టున్నాడు. ఫ్రెండ్స్, పూలు వచ్చేసాయి. త్వరగా పదండి, వెళ్ళి మాల కడదాం. అరే ఇందులో ఏదో ఉంది. ఏంటిది? వాడు మళ్ళీ వచ్చేసాడు. ఇందులోనే ఉన్నాడు. పోలీస్ పోలీస్, హెల్ప్ హెల్ప్! పెళ్లి కూతురు రూమ్ లో దొంగ దొరపడ్డాడు. వైఫ్ హియర్, వెంచింగం ఇస్ హియర్. వెంటనే వాడిని పట్టుకుంటాను. అయ్యమ్మా! బయట అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. నేను తప్పించుకుని పారిపోవడం చాలా కష్టం. ఆ అమ్మాయిలు ఇప్పుడు నా మొహాన్ని, నా బట్టల్ని అన్నింటినీ బాగా గుర్తుపట్టేశారు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? లేవండి సార్, త్వరగా త్వరగా లేవండి సార్. అరే చూడండి, పెళ్లి కూతురు ఒక్కదే వెళ్తోంది. ఎవ్వరూ తోడుగా వెళ్ళటం లేదు. అమ్మాయి, నువ్వెందుకు ఒంటరిగా వెళ్తున్నావు? మేము ఉన్నాం కదా, తీసుకెళ్తాంరా. సమస్య పెద్దదైపోయింది. ఈ ఆడవాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తారో నేను అక్కడికి వెళ్తాను. ఓం స్వాహ. వధువరులు అగ్ని చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యండి. అగ్ని ప్రదక్షిణ చెయ్యాలా? నా పెళ్లి ఒక మగాడితో జరుగుతుందా? పతులు, త్వరగా మండపానికి రా. నా పెళ్లి కొడుకుతో జరగబోతోంది. అరే ఇప్పుడు ఫోన్ లో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? పెళ్ళైన తర్వాత మాట్లాడు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ. మమ్మీ, నేను ఇక్కడే ఉన్నా. కింద మండపంలో ఎవరికి పెళ్లి జరుగుతోంది? మండపంలో ఎవరున్నారు? పెళ్లి కూతురికి మీసాలున్నాయి. అరే నా కొడుకు ఏమైంది? ఎవరైనా త్వరగా నీళ్లు తీసుకొచ్చి పెట్టండి. నా కొడుకు ఏమైంది? ఎక్కడికి పరిగెడతావు? ఆగు! మమ్మీ, వీడు దొంగ. నా రూమ్ లోంచి ఏదో దొంగిలించి పారిపోయాడు. పట్టుకోండి. గారు మీరా? నా కూతురు మీ గురించి ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. అవును సార్, అసలు ఏం జరిగిందంటే
అంతే, ఆ తరువాత అన్ని వాటంతరవే జరిగిపోయాయి. మోటు గారు, జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఈ హోటల్లో 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాంటప్పుడు నీళ్ళలా ఆగిపోయాయి. నాకు తెలుసు, నేను బయట ఒక అంకుల్ ట్యాప్ లూజ్ చేస్తుంటే చూశాను. అదుగో అక్కడున్నారే ఆ అంకులే. నా తలరాత అసలు ఏమి బాగోలేదనుకుంటాను. ఇప్పుడు పరిగెట్టడం ఒక్కటే చెయ్యాలి. గొప్ప కవిత చెప్పారు మీరు. కవితల్ని వదిలిపెట్టి పరిగెట్టు. నువ్వు కాలం తీసుకుని మిగతా వాళ్ళని ఎరికేస్తావా? అక్క ఇలా రా. మేడం, నన్ను పొడుగు మనిషిని చేశారు. థ్యాంక్ యూ మేడం. నేను చాలా రోజులుగా పొడుగు మనిషి అవ్వాలని కోరుకున్నాను. సారీ సారీ సారీ, నన్ను వదిలిపెట్టండి. మమ్మీ, డాడీ. ఇక్కడ ఏ పొరపాటు జరగకూడదు. అలా జరిగిందంటే చట్టం మీద ఒట్టు. నేను వాళ్ళని వదిలిపెట్టా. అది 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 కట్ చేసేసింది. మోటు, శబాష్ శబాష్ మోటు. అక్కడ చూడు, ఇంకో గాలిపటం ఆ మూల నుంచి వస్తుంది. దానికి ఒక డీల్ వెయ్యి. దాన్ని కూడా కట్ చేసేసింది. పెద్దనయ్య, నీ గాలిపటాన్ని కూడా కట్ చేసేసాను. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలా గాలిపటాలు ఎగరేసే వాళ్ళని ఎక్కడా చూడలేదే. జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. ఇవాళ నేను మోటు గాలిపటం దారాన్ని తెంచేస్తాను. నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. ఎంత మంచి కవిత చెప్పారు. కవితను వదిలిపెట్టు. నేను ఇప్పుడేమో మోటు గాలిపటాన్ని కట్ చేస్తాను. దాని వెంటనే తీసుకొచ్చాయి. దాన్ని కూడా కట్ చేసేసారు. నువ్వు దొంగతనాలు మాత్రమే చేసుకో. గాలిపటం ఎగరేయడం నీ వల్ల కాని పని. మోటు గాలిపటాన్ని తెంపడానికి నేను వైరస్ సార్ హెల్ప్ ని వెంటనే కోరాలి. అరే, ఈసారి నా గాలిపటం తెగిపోయింది. అరే చోటు, వాడు గాలిపటాన్ని వేయటంలో నెంబర్ 1 అనుకుంటా. పదండి మోటు మావ దగ్గరికి వెళ్దాం. ఆయన్ని దాన్ని కట్ చేయమని చెప్దాం. మీకు తెలుసా, మోటు మావ లాగా గాలిపటం ఎగరేయడానికి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మోటు మావా, నా గాలిపటాన్ని ఎవరో కట్ చేస్తూనే ఉన్నారు. అదుగో ఆ సమోసా బొమ్మ ఉంది, ఆ గాలిపటమే. ఏంటి మావా, మీరు ఎందుకని నా గాలిపటాన్ని కట్ చేస్తున్నారు? నా గాలిపటమే దొరికిందా మీకు? అరే, నాకేం తెలుసు అది నీ గాలిపటం అని. సారీ, వెరీ సారీ, క్షమించు. అరే, పక్కన వెళ్తున్నావు. ఇప్పుడే ఈ రోజు కాంపిటీషన్ ప్రారంభం అవబోతుంది. ఈ రోజు కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూద్దాం. మనిద్దరం పోటీ పడదాం రా. ఓహో, ఒకసారి నీ గాలిపటాన్ని కట్ చేసాం. ఇప్పుడు ఇంకోసారి కూడా కట్ చేయకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళు. ఓ, మోటు గాలిపటం తెగిపోయింది.
జాన్ కి 1 పాయింట్ వచ్చింది. గాలిపటం తెగిపోయింది. బాబు బాబు బాబు. అరే చోటు, మీ మావయ్య చాలా బాగా గాలిపటాన్ని ఎగరేస్తాడన్నావు. చూడు చూడు, తన గాలిపటం కూడా తెగిపోయింది. ఏంటి మామా, మీ గాలిపటాన్ని కట్ చేస్తారు, నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు. చూడు బాబు, నువ్వు చూడలేదనుకుంటాను. మధ్యలో 2-3 పక్షులు అడ్డొచ్చాయి. నేను గనక గాలిపటాన్ని గట్టిగా లాగుంటే ఒక్క పక్షికైనా రెక్కలు తెగిపోయి ఉంటాయి. దాంతో పాపం అది కింద పడిపోయి ఉండేది. మనం తప్పకుండా గాలిపటాలు ఎగరేయాలి, కానీ దానివల్ల మనుషులకి గాని పక్షులకి గాని గాయాలు అవ్వకూడదు. అవును మావా, మీరు చెప్పింది నిజమే. సరే పదండి, మళ్ళీ గాలిపట ఎగరేద్దాం. ఇప్పుడు జాన్ అంకుల్ గాలిపటాన్ని కట్ చేద్దాం. అరే, మళ్ళీ పక్షులు వచ్చేసాయి. ఓహో, వాటిని ఇక్కడి నుంచి దూరంగా తరిమేయాలి, లేదంటే ఆ పక్షులకి గాయాలవుతాయి. అరే పతులు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ పక్షులు మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాయి. అరే మోటు, ఏదైనా కనిపిస్తేనే కదా నేను చెప్పగలను. అరే పెద్దనయ్య, చింగం గారు, మీరు పతులుని విడిపించండి. అరే మోటు మిత్రుడా, సహోదరుడా. అరే మేము కూడా ఇరుక్కుపోయాం. అయ్యమ్మా. మోటు గాలిపటం తెగిపోయింది. జాన్ కి మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చింది. బాబు కట్ చేశారు, కట్ చేశారు. కట్ చేశాను. చోటు, మీ మావయ్యకి గాలిపటం ఎగరేయడమే రాదు. మావా మావా, ఏదో ఒకటి చెయ్యండి. ఇది మీ పరువుకి సంబంధించిన విషయం. ఏదో జరుగుతోంది పతులు, ఆలోచించు ఆలోచించు. ఒకే సైజులో, ఒకే రంగులో, ఒకే రకం పక్షులు మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయబ్బా? ఐడియా. పతులు, నేను వెళ్ళి కొన్ని సమోసాలు తినొస్తాను. అంతవరకు నువ్వు జాన్ గాలిపటాన్ని కట్ చెయ్యి. అయ్యమ్మా, నేను కూడా వస్తాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి సమోసా తినరా. తినొచ్చినా కూడా నా గాలిపటాన్ని నువ్వు తెంపలేవు. అయ్యమ్మా, ఇవే ఆ పక్షులు. అలాగా, వీళ్ళు రోబోటిక్ పక్షుల్ని ఎగరవేస్తూ నా గాలిపటాన్ని కట్ చేస్తున్నారు. వీళ్ళని నేను వదిలిపెట్టను. అయ్యమ్మా, మై నేమ్ ఇస్ చింగం. మోటు, ఇక నేను కూడా వీళ్ళని వదలా. అయ్యమ్మా. వైరస్, ఈసారి మాత్రం పక్షులు పైకి ఎగరవు. నీకా ఛాన్స్ నేనివ్వను. బర్డ్స్ ని ఎగరవై త్వరగా. ఈసారి పక్షులు కాదు, నీ చెంచయ్య నీ దగ్గరికి ఎగురుకుంటూ వస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలా చూడు, నాకు నష్ట నుంచి కథలేవు, తెలుసుకో. బాబు, ఇది నా తప్పు కాదు. బెట్ట దినిపించి కింద దింపు. దించను, అక్కడే కూర్చో. బాబు, జాన్, ఇప్పుడు జరుగుతుంది నిజాయితీగా పోటీ. పద, ఇప్పుడు గాలిపటం ఎగరవయ్యి. ఇక పక్షులు ఏమీ పైకి ఎగరవు. మావా, ఆ పక్షుల రిమోట్ ఇప్పుడు నా దగ్గర ఉంది. జాన్, ఇప్పుడు రా.
గొప్ప గాలిపటం వీరులాగా పోజుకుంటావు కదా, ఇప్పుడు చూద్దాం ఎవరి గాలిపటాన్ని కట్ చేస్తారు. మావా, మా ఫ్రెండ్స్ కి చూపించండి మీరు ఎంత బాగా గాలిపటం ఎగరేయగలరో. ఇప్పుడు చూడు చోటు. కట్ అయిపోయింది. ఇప్పుడు చూడు నా గాలిపటాన్ని. ఇదిగో కట్ చేశారు. మోటు ఇంకొక గాలిపటాన్ని కట్ చేసి స్కోర్ ఇంక్రీజ్ చేశారు. చూసారా మా మోటు మావ ఎంత బాగా గాలిపటం ఎగరేస్తున్నారు. బాస్ ఇవాళ గొప్ప అవమానం ఏర్పడింది. నేను ఈ మోటును వదిలిపెట్టను. జాన్, గాలిపటాల వంతు అయిపోయింది, ఇక మిగిలింది నీ వంతే. నా వంతా? అసలు నువ్వు ఏమంటున్నావు? నువ్వే చీటింగ్ చేసి మా మావ గాలిపటాన్ని కట్ చేస్తావు. నువ్వు చేసిన చీటింగ్ కి నీకు శిక్ష వేయాలి. చిన్నపిల్లోడా, అసలు నువ్వు నన్ను ఏమి చేయగలవు? ఇప్పుడు చూడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పరిగెట్టండి. వద్దు చిగ్గవ్ సార్, ప్లీజ్ హెల్ప్. చిగ్గవ్ సార్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మీరు పోలీస్ ఆఫీసరు, మీ డ్యూటీ చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి చింగవ్ సార్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.